25 ఏళ్ల నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను. ఇలాంటి నామినేషన్ బహుశా నేను ఎప్పుడు చూడలేదు. కానీ వీరు ఎరగని రీతిలో రోమాలు నిలిచే స్థాయిలో ఈ నామినేషన్ జరిగింది. ఖాళీ నామినేషన్ తోటే ప్రతిపక్షం వాళ్ళ పార్టీ నాయకులు అందరూ ఫ్లాట్ అంటే వాళ్ళు వెనక్కి తిరిగిపోవాల్సిందే. 100% అది విజయానికి సంకేతం. ఇది ఎందుకనా ఈరోజు కాంగ్రెస్ వైపు ఇంతమంది మొగ్గు చూపుతున్నారంటే కారణం ఏంది అసలు? ఇప్పుడు కాంగ్రెస్ పథకాలనే కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సే కావచ్చు, ఎలక్ట్రిసిటీ 0 బిల్లే కావచ్చు. సో డెఫినెట్ గా సిటీకి కాన్సన్ట్రేషన్ చేసి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారైనా కానీ, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ని వాళ్ళు 100% వాళ్ళు అంటే మూసి ప్రక్షాళన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా హైదరాబాద్ పబ్లిక్ కాంగ్రెస్ వైపు, ముఖ్యంగా ప్రజాసేవలో ఉన్న నవీన్ అన్న గారి నాయకత్వానికి ఇదే బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు అని చెప్పేసి ఇచ్చిన హామీలు తెచ్చని ప్రచారం చేస్తుంది కదా. ఇచ్చిన హామీలు తీర్చలేదని చెప్పేసి బాకీ కార్డు అంటూ ప్రచారం చేస్తుంది. డెఫినెట్ గా ఇచ్చిన 6 హామీలలో గ్యాస్ అన్ని మాక్సిమం పొందని వాళ్ళు ఇప్పుడు ఆరోపణలు చేయాలనుకుంటే, ఇప్పుడు టీఆర్ఎస్ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కవిత మీద ఆరోపణలు ఫస్ట్ క్లియర్ చేసుకుని మా దగ్గర రమ్మని చెప్పండి. తర్వాత ఏమంటారు నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే చెప్పి. నవీన్ యాదవ్ ఆయన సొంతంగా ఆయన తయారు చేసుకున్నటువంటి బ్రాటప్ నుంచి పాలిటిక్స్ రాలేదు. అంటే ఆయన కింది స్థాయి నుంచి ఆయన సొంతంగా తయారు చేసుకున్న బిల్డప్ చేసుకున్న పాలిటిక్స్. బిల్డప్ చేసుకున్న పాలిటిక్స్ లో డెఫినెట్ గా ఆయన చేసిన ప్రజాసేవనే కానీ, ఆయన చేస్తున్న అంటే మంచి చెడుకు వెళ్తున్న కార్యక్రమాలే కానీ ఆయనకు డెఫినెట్ గా సపోర్ట్ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న బీసీ సోదరులు ఉన్న అత్యంతగా జుబ్లీస్ లో ఉన్న అత్యంతగా బలంగా ఉన్నటువంటి గౌడ సోదరులైనా సరే, పద్మశాలి సోదరులైనా సరే, వడ్డర సోదరులు, ముఖ్యంగా అన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరూ నవీన్ గారి వెనకాల ఉన్నారు. ఓసీ నాయకులు కూడా ఉన్నారు. సో డెఫినెట్ గా ఇది ఒక విజయమే. ఈజీగా ఆయన 35,000 40,000 దాదాపు మెజార్టీ ఈజీగా కొట్టేస్తాడు. ఒకవేళ ఇలాంటి ఆరోపణలు చేసినా కూడా, నవీన్ అన్న మీద అలాంటి చేసినా కూడా, ట్రై చేసినా కూడా ఆయన 35,000 మెజార్టీ తోటి పక్కా గెలుస్తాడు. 35,000 మెజార్టీ పక్కా. అది కానీ ఇప్పుడు సిట్టింగ్ స్థానమే బీఆర్ఎస్ కదా. పబ్లిక్ కావాల్సింది ఏంటండి, లీడర్ నాకు మంచికి చెడుకు రావాలి. నా ఇంటికి ఏమన్నా ప్రాబ్లం అయితే నా లీడర్ లేదు. మాగంటి గోపినాథ్ వీళ్ళు రాలేరండి. వీళ్ళు నవీన్ యాదవ్ గారు వచ్చినట్టు ప్రతి ఇంటికి ఒక చావుకు రాలేరు. ఇప్పుడు ఉన్న మేడం టీఆర్ఎస్ మేడం ఒక చావు, ఒక ఇంట్లో ఒక ఎస్సీ ఇంట్లో చావు చనిపోయిన, ఒక బీసీ రాలేరండి. వాళ్ళు ఏదో విఐపీస్ లో ఇంట్లో చావులోకి పోతారు కానీ, సో ఒక పెళ్లికి రావాలన్నా వీళ్ళు రాలేరు. సో నవీన్ యాదవ్ రెండు వాళ్ళకు వస్తే ప్రజలకు మంచి అయితే, జుబ్లీస్ ప్రజలకు ముఖ్యంగా మంచి అయితే అని వాళ్ళు భావిస్తున్నారు. మేము చెప్తుంది కాదు, ఇంటింటికి వెళ్ళి చేస్తున్న సర్వేలో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు భావిస్తున్నారు. నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలి. డెఫినెట్ గా నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇక్కడ నుంచి నాంది పలుకుతారు యువతకు, ముఖ్యంగా యువ నాయకులలో చైతన్యం జరుగుతుంది ఆల్ ఓవర్ రాష్ట్రంలో. ఈయనను చూసి స్ఫూర్తిగా ముఖ్యంగా వేరే దగ్గర కూడా ప్రజాసేవ చేసే ఒక నాయకుడు ఎదుగుతారని చెప్పేసి ఒక సంకేతం పోతుంది. సో రాష్ట్రంలో ఇది బలపరిచే, యువతకు బలపరిచే కార్యక్రమం ఇది. నేను బీఆర్ఎస్ ఆల్రెడీ బీఆర్ఎస్ నేను, కానీ నవీన్ అన్న క్యాండిడేట్ మీద వచ్చిన మేము. అంటే బీఆర్ఎస్ పార్టీలోని నవీన్ మీద ఉన్న అభిమానంతో అంతే. అంతకుముందు ఎంఐఎంకి పోటీ చేశాడు, 5-6 వేల ఓట్లతో ఓడిపోయాడు. ఇండిపెండెంట్ 20,000 మెజార్టీ వచ్చాడు, 20,000 ఓట్లు వచ్చాయి. కానీ ఎంఐఎం పోటీ చేసినప్పుడు 6,000 చిల్లర ఓట్లు ఓడిపోయాడు. వ్యక్తి క్యాండిడేట్ మాకు అన్న అంటే నేను ఉన్నా అంటాడు. ఓకే రైట్. ఈ రోజు మీరు బీఆర్ఎస్ ఒక నాయకులు అయ్యుండి ఈ రోజు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీకు ఇబ్బంది అనిపించలేదా? లేదు, నాకు క్యాండిడేట్ వ్యక్తిత్వం ఓకే నవీన్ అన్న, రేవంత్ అన్న. రైట్. అని ఏంది మీకు నవీన్ అన్నలో నచ్చినటువంటి వ్యక్తిత్వం ఏంది? ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా అన్న అంటే నేను ఉన్నాను వచ్చేస్తాడు. ఓకే రైట్. మా ఎల్లారెడ్డి కూడా సంబేర్యం అది, అయినా అన్న అనగా నేను ఉన్నాను వచ్చేస్తాడు. ఓకే ఎనీ టైం ఫంక్షన్ పిలువని ఆపద విలువని నేను ఉన్నా అన్న వచ్చేస్తాడు. మాకు అందుకే అన్న అంటే నేను ఉన్నా అంటాడు అంతే. రైట్. ఏమంటారు మరి మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అభివృద్ధి? ఎక్కడ టీఆర్ఎస్ కి మేము చేసినాం, అంత పోయినసరి టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసాం. మేము ఓటు అకే చేసాము, కానీ మా అపార్ట్మెంట్ లా 25 ప్లాట్లు ఉంటాయి మావి. ఓకే. కానీ ఈసారి మాత్రం నవీన్ యాదవ్ మొత్తం వన్ సైడ్. ఒక 5-6 ఓట్లు ఎక్కువ ఖర్చు ఉండొచ్చు, కానీ నవీన్ యాదవ్. రైట్. ఏమంటారు ఎందుకు ఈ రోజు బీఆర్ఎస్ అటువంటి పరిస్థితికి దిగజారిపోయిందంటే ఏమంటారు? అన్న క్యాండిడేట్ అన్న లేడీస్ ఇవ్వాలి, రేపు వైఫ్ కి ఇచ్చాడు, భర్త చేసినది అంతే. సానుభూతి గురించి చేస్తారు, కానీ సానుభూతి కూడా ఇప్పుడు లేదేం లేదు. రేపు ఇప్పుడు ఒక రోజు ఒక భోజనం పెడితే ఇలా ఉప్పు తక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది అనేటోళ్ళు జనాలు అయిపోయి ఇవ్వాలి రేపు. కానీ నవీన్ యాదవ్ అన్నగారు అంటే నేనున్నా. ఏమంటారు ఈ రోజు నామినేషన్ ర్యాలీ చేస్తా ఉంటే బాగా పబ్లిక్ అనిపిస్తా ఉన్నారు, ఏం చెప్పుకోవచ్చు దీని గురించి?
గెలిచిపోయిండు అన్న 65 నుంచి 70,000 ఓట్లతో గెలిచిపోయాడు ఆయన గెలిచిపోయిండు. ఓకే డైరెక్ట్ మీరు మెజారిటీ చెప్పేస్తున్నారు. మెజార్టీ 65 నుంచి 70 ఖాయం అంటారు. గెలుపు అది నార్మల్ గెలుపు. ఎప్పుడో టికెట్ ఇచ్చినాడే గెలుపు అయిపోయింది. ఇది మెజార్టీ ఓకే 65 నుంచి 70,000 అంటే ఇప్పుడు జరిగే ప్రయత్నం అంతా కూడా మెజారిటీ మెజార్టీ కొరకే. ఓకే గెలుపు ఫిక్స్ అయిపోయింది. గెలుపు ఫిక్స్ అయిపోయిండు. ఆల్రెడీ మంత్రి కూడా అవుతున్నాడు. మంత్రి అవుతున్నాడు. మంత్రి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, మాట ఇచ్చాడు, మంత్రి అవుతున్నాడు. ఓకే ఏం చెప్తున్నా నవీన్ యాదవ్ ఇన్నిసార్లు ఇండిపెండెంట్ చేసి ఓడిపోవడం, ఎంఐఎస్ చేసి ఓడిపోవడం, కార్పొరేటర్ చేసి ఓడిపోవడం, ఎన్ని ఎడుదలు వదులుకొని ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చిందంటే అందులో గురించి అదే సానుభూతి వచ్చింది ఇప్పుడు. రైట్ 2 సార్లు ఓడిపోయాడు. మనకు లోకంగా ఇక్కడ మనం కూడా పుట్టిండు, మనం కూడా పెరిగిండు, మన స్థానికంగా ఉంటున్నాడు అని జనాలలో ఏమొచ్చిందంటే నవీన్ అన్న మన లోకల్. రైట్ సరే ఆమె సునీతమ్మ గారు వాళ్ళ టికెట్ ఇచ్చారు టీఆర్ఎస్కి వెళ్ళి, కానీ ఆమె బయటకు రాదు, చెయ్యదు. ఓకే ఇంత యువకుడు అందరితోని కలిపి అతను ముంగట వేరే పార్టీ జెండా బట్టి ఎగిరినా కానీ మళ్ళీ పోయి అన్న ఇట్లా పని పడదంటే భుజమే చెయ్యి వేసి అంటే వ్యక్తిని చూస్తాడు అంతే. ఆయన వ్యక్తిని చూస్తాడు. నేను టీఆర్ఎస్ జెండా బట్టి ఎగిరినా ఆయన ముంగట, కానీ నేను ఇలా పోతే కూడా భుజమే చెయ్యి వేసి చెప్పన్న ఏం తమ్ముడు ఏమైంది నేను ఉన్నా నీకు అని అంటుంది. మంచి మనుషులు అదే నవీన్ యాదవ్ అన్న. ఏం చెప్తావు ఇప్పుడు మీరు అన్నట్టుగా నవీన్ యాదవ్ కనుక ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే జూబ్లీస్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటే చెప్తారు? 100% బాగుంటుంది అన్న. ఇప్పటి వరకు బాగాలేదా? 30% అట్లా ఉంది అంతే. ఇక గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్దిగా చేసిరు, 30% చేసిరు. ఇప్పుడు స్థానిక సిట్టింగ్ సీటే బీఆర్ఎస్ కదా ఇక్కడ. సిట్టింగ్ సీటే, కానీ ఫస్ట్ అయితే తెలుగుదేశం కదా కూడా ఉన్నాం. అది చంద్రబాబు పర్యాలో గెలిచాడు, టీఆర్ఎస్ లో పోయిండు. కానీ ఇప్పుడు ఏంటంటే క్యాండిడేట్ నవీన్ యాదవ్ అన్న అంతే. క్యాండిడేట్ వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న, నవీన్ అన్న.